హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి గౌట్ కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ మహబూబ్నగర్కి సంబంధించి డీటెయిల్ కట్ ఆఫ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం ఒక లిస్ట్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ లిస్ట్ బేస్డ్ చేసుకొని లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వారికి ఎక్కడ కట్ ఆఫ్ అయిందనే ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవచ్చు. అండ్ దీన్ని బేస్డ్ చేసుకొని ఈ ఇయర్ మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది క్యాస్ట్ వైజ్గా అంటే ఓసీ వారికి ఎక్కడ కట్ ఆఫ్ ఉంది, అండ్ అదేవిధంగా బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వారికి ఎక్కడెక్కడ కట్ ఆఫ్ ఉంది, ఏ ర్యాంక్ వస్తే ఖచ్చితంగా మనకి గౌట్ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఆల్రెడీ ప్రీవియస్లో నేను ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన వీడియోస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మన యొక్క గౌట్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మీరు ఆ వీడియోస్ చూడనట్టయితే సో వాటి యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వన్స్ ఆ వీడియోస్ చూడండి. అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా అందుబాటులో ఉంటాయి. సో వాటిని కూడా చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్. సో ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ ఒక లిస్ట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ లిస్ట్లో మనకు సీరియల్ నెంబర్, హాల్ టికెట్, ర్యాంకు, నేము, కేటగిరీ, జెండర్, రీజియన్, అలాటెడ్ కేటగిరీ, ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో మీరు మేజర్గా కంపేర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ర్యాంక్ విత్ అలాటెడ్ కేటగిరీని అయితే కంపేర్ చేసుకోవాలి. అండ్ ర్యాంక్ కాలంలో ర్యాంక్ అనేది ఉంటుంది. సో ఆ పర్సన్కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది, అండ్ అలాటెడ్ కేటగిరీలో వారికి ఏ కేటగిరీ ప్రకారం సీట్ అనేది ఇవ్వడం జరిగిందనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఉదాహరణకు మీరు ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్టయితే ర్యాంక్ అనేది 804 ఉంది. అండ్ అలాటెడ్ కేటగిరీ వచ్చేసి ఓపెన్ అన్రిజర్వ్డ్ అయితే ఉంది. అంటే 804 ర్యాంక్ వచ్చినా కూడా మీకు గౌట్ మహబూబ్నగర్ కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ పర్సన్ యొక్క ఒరిజినల్ కేటగిరీ ఏంటి అంటే బీసీబీ. సో బీసీబీ కేటగిరీ, బట్ ఇతనికి ఓపెన్లోనే సీట్ రావడం జరిగింది. సో ఓపెన్లో అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ ప్రకారం రావడం జరిగింది. అండ్ ఫేస్ 1 అర్థం ఏంటంటే ఫేస్ 1లో వచ్చిందనమాట. ఫస్ట్ ఫేస్లోనే అతనికి సీట్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 1609 అయితే ఉంది ర్యాంక్ అనేది. అండ్ కేటగిరీ వచ్చేసి బీసీడీ. అండ్ వీరికి సీట్ వచ్చిన విధానం ఏంటి అంటే ఓపెన్ కేటగిరీలోనే రావడం జరిగింది. ఇన్ కేస్ మీ యొక్క ర్యాంక్ అనేది 1600 కంటే అబోవ్ ఉన్నా కూడా సో మనం గౌట్ కాలేజ్ మహబూబ్నగర్లో అయితే సీట్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 1760 ర్యాంక్ అయితే ఉంది. సో ఇక్కడ బీసీడీకి సంబంధించిన క్యాండిడేట్ 1760 ర్యాంక్ వచ్చినప్పటికీ అండ్ బీసీడీ క్యాండిడేట్ అయినప్పటికీ అండ్ ఇక్కడ రిజర్వేషన్ అలాటెడ్ కేటగిరీ అనేది మనకు సో ఓపెన్లోనే రావడం జరిగింది. సో అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సో మనకు 1760 ర్యాంక్ ఉన్నా కూడా ఏదో ఒక గౌట్ కాలేజీలో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీ 1760 ర్యాంక్ కంటే తక్కువగా ఉన్నా అండ్ ఎక్కువగా ఉన్నా మీరు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి గౌట్ కాలేజెస్కి అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 1776 అయితే మనకు ర్యాంక్ చూపిస్తుంది. అండ్ కేటగిరీ వచ్చేసి బీసీడీ అయితే ఉంది. అండ్ ఇక్కడ సీట్ అలాటెడ్ కూడా ఓపెన్ కేటగిరీలోనే అలాట్ కావడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి అయితే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఆర్జీజీ అంటే రెగ్యులర్ అని, అండ్ ఓపెన్ అంటే ఓపెన్ కేటగిరీ అని, ఓయూ అంటే లోకల్ క్యాండిడేట్ అని, అండ్ జనరల్ అంటే ఎవరైనా కావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 2194 ర్యాంక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ బీసీబీ కేటగిరీకి సంబంధించిన పర్సన్, ఈ పర్సన్కి ఏ కేటగిరీలో సీట్ ఇవ్వడం జరిగిందంటే ఓపెన్ కేటగిరీలోనే ఇవ్వడం జరిగింది. అంటే సో బీసీబీ అయినప్పటికీ కూడా తన ర్యాంక్ వచ్చేసి 2194 ఓపెన్లోనే సీట్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2421 అయితే ఉంది ఇక్కడ. సో నాకు ర్యాంక్ కేటగిరీ వచ్చేసి ఎస్సీ. అండ్ ఇక్కడ అలాటెడ్ కేటగిరీ కూడా ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఓపెన్ కేటగిరీలో సీట్ ఎక్కడి వరకు రావడం ఛాన్స్ ఉంది ఇప్పుడు అంటే 2421 ర్యాంక్ వచ్చిన వారికి కూడా ఓపెన్లోనే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఓపెన్లో రాకపోతే వీరి కేటగిరీ ఎస్సీలో వచ్చి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2696 ర్యాంక్ ఉంది. అండ్ బీసీబీ కేటగిరీ అండ్ ఫిమేల్. అండ్ ఇక్కడ కూడా చూసినట్టయితే మనకు ఓపెన్ కేటగిరీలోనే సీట్ రావడం జరిగింది. సో టోటల్గా ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే సో గౌట్ మహబూబ్నగర్ కాలేజ్ ఉందో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఇచ్చిన సీట్స్ ఎన్ని అంటే 2696 ర్యాంక్ వరకు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ర్యాంక్ అబ్జర్వ్ చేసినట్లయితే 2737 ర్యాంక్ అయితే ఉంది బీసీబీ క్యాండిడేట్ ఇక్కడ. అండ్ ఇక్కడ అలాటెడ్ కేటగిరీ చూస్తే ఇప్పుడు కేటగిరీ అనేది అప్లికేబుల్ ఉంది. బీసీబీకి బీసీబీ అనేది ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క క్యాస్ట్ ప్రకారం కూడా రావడానికి ఛాన్స్ ఇప్పటివరకు వచ్చినాయన్ని ఓపెన్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. సో ఇన్ కేస్ మీకు ఓపెన్లో ఛాన్స్ లేకపోతే మీ యొక్క కేటగిరీ అప్లికేబుల్ ఉంటుంది. ఈ పర్సన్కి ఓపెన్లో రాలే ఛాన్స్ లేదు కాబట్టి సో ఇక్కడ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. 2737 ర్యాంక్ వస్తే మీ యొక్క కేటగిరీ అంటే ఈ కేటగిరీ ప్రకారం మీరు కంపేర్ చేసుకున్నా కూడా మీరు 2500 ర్యాంక్ వరకు ఉన్నా కూడా ఎక్స్పెక్ట్ అయితే మనకు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో గౌట్ కాలేజ్లో సీట్ వస్తుందని ఒక హోప్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ర్యాంక్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు 3462 ర్యాంక్ ఉంది. ఎస్సీ కేటగిరీ సీట్ కూడా ఎస్సీతోనే అలాట్ అయింది. అంటే ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీ ర్యాంక్ అనేది 3000 అబోవ్ ఉన్నా కూడా మీరు గౌట్ కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వచ్చు కంపల్సరీగా. సో సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ డేటా. సో ఈ ఇయర్ కూడా ఇలానే ఉంటుందంటే మ్యాక్సిమం హోప్ ఉంటుంది. సో ఎప్పుడైనా మన ప్రీవియస్ ఇయర్ని బేస్డ్ చేసుకునే వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తుంటాం జనరల్గా. సో నెక్స్ట్ వచ్చేసి 3903 అయితే ఉంది. అండ్ ఈ పర్సన్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ అండ్ సీట్ కూడా ఎస్సీతోనే అలాట్ అయింది. సో అంటే 3900 ఉన్నా కూడా ఎస్సీ కేటగిరీ ప్రకారం సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే మనం 4057 ర్యాంక్ అండ్ ఎస్టీ. సో ఇక్కడ ఎస్టీ కేటగిరీ ప్రకారమే ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ ఉంటారో
వీరికి 4057 ర్యాంక్, అంటే 4000 అబోవ్ ఉన్నా కూడా సో మనకు గౌట్ కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 4050 అనేది ఇక్కడ ర్యాంక్ ఉంది. అండ్ కేటగిరీ చూసినట్టయితే మనం ఇక్కడ బీసీడీ, సో 4150 ర్యాంక్ ఉన్నప్పటికీ బీసీడీ కేటగిరీ అయినప్పటికీ అండ్ సీట్ అనేది బీసీడీలోనే రావడం జరిగింది. అంటే కేటగిరీ, సో మీ కేటగిరీ ప్రకారం మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. మీకు 4000 వచ్చినప్పటికి కూడా ఛాన్స్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే 4403 ర్యాంక్ అని వచ్చింది బీసీబీ కేటగిరీకి సంబంధించిన పర్సన్. సో బీసీబీకి ఎక్కడి వరకు ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మనకు 4403 ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా మనకి బ్యాక్లో కూడా హోప్ ఉండొచ్చు, ఇంకా హెవీ ర్యాంక్ ఉన్నా కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 4603 ఎస్సీ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. అంటే 4600 ప్లస్ ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా గౌట్ కాలేజ్లో సీట్ వస్తుంది. సో ఇక్కడ రిమైనింగ్ పీపుల్స్ ఎక్కడ ఉంటారు అంటే వాళ్ళు బీఎడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, లేదా అదర్ కాలేజ్లో జాయిన్ కావచ్చు, కొంతమంది ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ కావచ్చు, డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల డ్రాప్ కూడా కావచ్చు. అంటే సో మీకు 4000 ప్లస్ ర్యాంక్ ఉన్నా కూడా మీరు గౌట్ కాలేజ్ ప్రియారిటీ ఇచ్చినట్టయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4634 ఉంది బీసీఈ కేటగిరీలోనే సీట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు కేటగిరీ అనేది అప్లికేబుల్ ఉంది. 5545 ర్యాంక్, 5545 ర్యాంకు ఎస్సీలో సీట్ రావడం జరిగింది. సో 5000 వరకు కూడా ఎస్సీ కేటగిరీలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు సీట్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5681 ర్యాంక్కి అండ్ మనకి ఇక్కడ బీసీఏలోనే, అంటే బీసీఏ పర్సన్కి సంబంధించి మీరు 5000 ప్లస్ ఉన్నా కూడా మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ప్రతి వీడియోలో అదే చెప్పాను. సో బీసీఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ర్యాంక్ ఎక్కువగా ఉన్నా కూడా సీట్ అనేది కంపల్సరీ వస్తుంది. అండ్ నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 6113 ర్యాంక్ అనేది ఉంది. అండ్ బీసీబీ కేటగిరీ ప్రకారం మనకు సీట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ లాస్ట్ 2 వచ్చేసి ఎస్సీ. సో మనం చూసినట్టయితే ఒకటి 6300 ఉంది, ఒకటి వచ్చేసి 6600 ఉంది. అండ్ ఎస్సీ కేటగిరీ ప్రకారం సీట్ అనేది అలాట్ అయింది. సో ఈ విధంగా సో ర్యాంకును బేస్డ్ చేసుకొని హోప్ ఉన్నది, ఎక్కడెక్కడ ఛాన్స్ ఉందనేది చూసుకోవాలి. అంటే ఎస్సీ మేల్కి వచ్చేసి ఎక్కడ వరకు ఛాన్స్ ఉంది? 6000 వరకు గౌట్ కాలేజ్లో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అది ఏదైనా కావచ్చు. మనకు టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 4 గౌట్ కాలేజెస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఒకటి ఉంది, వరంగల్లో ఒకటి ఉంది, నల్గొండలో ఒకటి ఉంది, మహబూబ్నగర్లో ఒకటి ఉంది. సో ఈ విధంగా మీకు ఎక్కడైనా సీట్ అనేది ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు సంబంధించి మహబూబ్నగర్లో ఉన్న సో టీచర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బీఈడీ కాలేజీ యొక్క డీటెయిల్ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.